తెలంగాణ రాజ్యసభ లెక్కలు తేలాయి. 2 సీట్లలో ఎవరెవరు పోటీ చేయబోతున్నారో అధికార కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది. ఇద్దరి ఎన్నిక లాంఛనమేనా? బీఆర్ఎస్ ఏమైనా పోటీ పెట్టనుందా? నామినేషన్ల లాస్ట్ డే ఏం జరగబోతోంది? తెలంగాణ నుంచి రాజ్యసభకు 2 సభ్యులు ఖరారయ్యారు. అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి పేర్లు ఖరారు చేసింది అధిష్టానం. వీరిద్దరు నేతలు ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఈ నెల 16న ఎన్నికలు జరగబోతున్నాయి. నామినేషన్ దాఖలకు ఇవాళే లాస్ట్ డేట్. దీంతో ఇవాళ తెలంగాణ నుంచి 2 నామినేషన్లు వేయనున్నారు. వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా సీఎం రేవంత్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. రేవంత్ కాంగ్రెస్ లోకి రాకముందు నుంచే ఆయన వెంట నమ్మిన బంటులా ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం ఏ కార్యక్రమం తలపెట్టినా వేం ఆయన వెంటే ఉంటారు. రేవంత్ కోటాలో వేం నరేందర్ రెడ్డికి ఛాన్స్ వరించగా, అధిష్టానం కోటాలో సింఘ్వికి రాజ్యసభ బెర్త్ తెలంగాణ నుంచి మరోసారి ఖరారైంది. ఇప్పటికే ఆయన 2 ఏళ్ల పాటు తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కేకే రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికలో సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు సింఘ్విని రెన్యువల్ చేశారు. తెలంగాణ నుంచి రాజ్యసభ 2 సీట్ల కోసం మొత్తం 36 మంది పోటీ పడగా, సింఘ్వి పేరు ఖరారయ్యాక 1 సీటు కోసం 16 మంది పోటీ పడ్డారు. వడపోత తర్వాత ఆశావహుల సంఖ్య 4కు చేరింది. అభ్యర్థుల ఎంపిక చివరి రోజు 2 పేర్లు బలంగా వినిపించాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, వరంగల్ నేత దొమ్మాటి సాంబయ్య, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి చివరి వరకు పోటీ పడ్డా, సీఎం టీపీసీసీ చీఫ్ వేం నరేందర్ రెడ్డికే మొగ్గు చూపడంతో ఆయన్నే ఫైనల్ చేయడం జరిగింది. అధికార పార్టీ నుంచి 2 పోటీ చేయడం వీరి ఎన్నిక లాంఛనం కావడం ఓకే. కానీ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చివరి నిమిషంలో ఏమైనా ట్విస్ట్ ఇస్తుందా? అవసరమైన సంఖ్యాబలం లేకపోయినా పార్టీ మారిన 10 మందిని ఇబ్బంది పెట్టేందుకు విప్ అస్త్రాన్ని ప్రయోగించనుందా అనేది మరికొన్ని గంటల్లో చూడాలి. వాస్తవానికి 2 రాజ్యసభ సభ్యులను గెలిపించుకునే సంఖ్యాబలం కాంగ్రెస్ దగ్గర ఉంది. అందులో పార్టీ ఫిరాయించిన 10 మంది కూడా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ తమ అభ్యర్థిని నిలబెడితే ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థిని నిలిపి విప్ జారీ చేస్తే ఆ 10 మంది ఎటు ఓటు వేస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఆల్మోస్ట్ అభ్యర్థిని పెట్టకపోవచ్చు అన్నది పార్టీ వర్గాల టాక్. గులాబీ పార్టీ రాజ్యసభ బరి నుంచి తప్పుకుంటే రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 2 నామినేషన్లే వస్తే కాంగ్రెస్ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమే.